ఉద్యోగం సాధించడం మీ లక్ష్యం అయితే మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సింది మన మెంటార్షిప్ ప్రోగ్రామ్లో. ఇటువంటి ప్రోగ్రామ్ ఆన్లైన్ చరిత్రలో ఎక్కడా లేదు. ఇట్లాంటి ఒక వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్ మనం తీసుకొచ్చాము. ఖచ్చితంగా మిమ్మల్ని ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ లేదా పోలీస్ ఉద్యోగాల్లో ఏదో ఒక ఉద్యోగంలో సెట్ చేసేటువంటి విధంగా మేము ఈ ప్రోగ్రామ్ అయితే డిజైన్ చేసాం. ప్రతి ఒక్క అభ్యర్థి యొక్క డీటెయిల్స్ అనేటువంటి తెలుసుకుని మీకు అనుగుణంగా షెడ్యూల్ అనేటువంటిది రూపొందించి ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చినటువంటి షెడ్యూల్కి అనుగుణంగా మెటీరియల్స్ మేమే ఇస్తాము. వాటిని పీడిఎఫ్ రూపంలో మీరు ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు. ఇచ్చినటువంటి మెటీరియల్కి అనుగుణంగా ది బెస్ట్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అందిస్తాము. క్లాసెస్ మెటీరియల్ షెడ్యూల్కి అనుగుణంగా ప్రతిరోజు టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేసి టెస్ట్ అయిన తర్వాత ఆ టెస్ట్ యొక్క పీడిఎఫ్ మీకు పంపించి మీ బ్యాచ్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ రాసినటువంటి ఎగ్జామ్ మార్క్స్ అనేటువంటివి కంపేర్ చేసి మీకు ప్రోగ్రెస్ కూడా అందించి మిమ్మల్ని వ్యక్తిగతంగా చిన్నపిల్లలు కూర్చోబెట్టి దగ్గర నుండి చదివించినట్టుగా చదివించేటువంటి ద బెస్ట్ ప్రోగ్రామ్ మనం డిజైన్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రామ్ ఫీజు అనేటువంటిది జస్ట్ 2000 ఉంటుంది. వ్యాలిడిటీ అనేటువంటిది 2 years ఉంటుంది. మీరు మాతో జర్నీ చేస్తే 2 yearsలో ఖచ్చితంగా మిమ్మల్ని గవర్నమెంట్ జాబ్ అనేటువంటిది కొట్టిస్తాం. ఇంత తక్కువ ఫీజుతో ది బెస్ట్ కోర్స్ మనం మాత్రమే అందించగలుగుతున్నాం. ఈ బ్యాచ్ అతి త్వరలో స్టార్ట్ అవుతుంది. బ్యాచ్కి 50 మందినే తీసుకుంటాం. 50 మందితో కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కొట్టిస్తాం. కాబట్టి మీరు 10th నుంచి డిగ్రీ వరకు ఏ అర్హత ఉన్నా ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు దయచేసి జాయిన్ అవ్వద్దు. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్యన్ ఇన్స్టిట్యూట్. మరి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఎస్ఎస్సి సిజిఎల్. యూపీఎస్సి మనకి సివిల్ సర్వీసెస్ తర్వాత డిగ్రీ చదివినటువంటి ప్రతి ఒక్కరూ కూడా సాధించాలని కోరుకునేటువంటి జాబ్ ఎస్ఎస్సి సిజిఎల్. ఎందుకంటే యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ తర్వాత అత్యంత హోదా ఉన్నటువంటి ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వంలో ఈ సిజిఎల్ ఉద్యోగాలు మాత్రమే. కాబట్టి దీనికి విపరీతమైనటువంటి కాంపిటీషన్ అయితే ఉంటుంది. ముఖ్యంగా మనకి సౌత్ ఇండియా ఎస్పెషల్లీ ఆంధ్ర తెలంగాణకు సంబంధించి వీటికి ప్రిపేర్ అవడం అనేటువంటిది కొంతవరకు తక్కువ కంపారిటివ్లీ గ్రూప్స్తో పోల్చుకుంటే. మన వాళ్ళంతా కూడా ఎప్పుడు గ్రూప్స్ లేదంటే డిఎస్సి లేదంటే ఈ కానిస్టేబుల్ ఉద్యోగాల మీద పడుతుంటారు. అవి ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు నోటిఫికేషన్లు ఇస్తారో, ఎలక్షన్ టైంలో నోటిఫికేషన్లు ఇవ్వడము, లీకేజీలు ఇట్లాంటి సోదంతా ఉంటుంది ఇక్కడ. కానీ ఈ ఎస్ఎస్సి సిజిఎల్ ఉద్యోగాలకు సంబంధించి ప్రతి ఇయర్ రెగ్యులర్గా నోటిఫికేషన్స్ పడతాయి. కంపారిటివ్లీ గ్రూప్స్ కంటే కూడా వీటి యొక్క హోదా ఎక్కువ ఉంటుంది, వీటి యొక్క సాలరీస్ అనేటువంటివి ఎక్కువ ఉంటాయి అన్నమాట. కాబట్టి డిగ్రీ చదువులు ప్రతి ఒక్కరు కూడా దీన్ని అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. కాబట్టి ఇక్కడ ఈ ఎస్ఎస్సి సిజిఎల్ ఉద్యోగాల్లో అసలు ఏ ఉద్యోగాలు ఉంటాయి, నోటిఫికేషన్ ఎలా ఉంటుంది, అదేవిధంగా సిలబస్ ఎలా ఉంటుంది, ఎంపిక ఎలా ఉంటుంది, ఫీజు ఎలా ఉంటుంది, ఇట్లాంటి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ అనేటువంటిది మనకి లైక్లీ సెప్టెంబర్లో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి మనకి ఎస్ఎస్సి క్యాలెండర్లో అయితే రిలీజ్ చేసింది. కాబట్టి 100% ఈ నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఏబిపిఎస్సియో టీఎస్పిఎస్సియో మరొకటో చూసుకుంటే కనుక నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, దీని మీద మీకు టైం అంతా కూడా అయిపోతుంది అనమాట. మీ ఏజ్ అంతా పారైపోతుంది. కానీ ఇక్కడ ఒక ఎస్ఎస్సికి ప్రిపేర్ అయితే మీకు అసలు సందేహం అవసరం లేదు. నోటిఫికేషన్ వస్తుందా అనే క్వశ్చనే లేదు. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ ఇస్తూనే ఉంటారు. ఒక క్యాలెండర్ ఇస్తారు, యాజ్ పర్ దట్ క్యాలెండర్ జాబ్ నోటిఫికేషన్ పడుతూనే ఉంటాయి అనమాట. మరి కాబట్టి మీరు ఏజ్ ఉంటే మాత్రం ఎస్ఎస్సి ముందు ఎస్ఎస్సికి ఇవ్వండి ప్రయారిటీ, ఆర్ఆర్బీకి ఇవ్వండి. ఆ తర్వాత ఏజ్ బార్ అయ్యాక సెంట్రల్ మన స్టేట్ గవర్నమెంట్ జాబుల తర్వాత చూసుకుందాం. సో మరి ఇక్కడ చూసినట్లయితే ఎస్ఎస్సి సిజిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ జాబ్స్ అనమాట ఇవి. ఈ జాబ్స్కి సంబంధించి అసలు చూద్దామండి ఫస్ట్. తర్వాత మనం ఎలా అప్లై చేసుకోవాలి ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాము. దాదాపు భారీ రిక్రూట్మెంటే రాబోతుంది ఎస్ఎస్సికి సంబంధించి. సో ఇది నోటిఫికేషన్ వచ్చాక కాకుండా రాకముందు నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే జాబ్ కొట్టేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో మరి ఇక్కడ చూద్దాం ఎస్ఎస్సి సిజిఎల్లో ఏ ఉద్యోగాలు ఉంటాయంటే మనకి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వేరియస్ డిపార్ట్మెంట్స్లోనండి. కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్లోను, ఇంటెలిజెన్స్ బ్యూరోలో, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేలో, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ ఆర్గనైజేషన్స్, డైరెక్ట్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అదేవిధంగా సిబిఐసి, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ, ఇలా ఏవైతే కేంద్ర ప్రభుత్వ అతిపెద్ద డిపార్ట్మెంట్స్ ఉన్నాయో సిబిఐ కానీ, ఎన్ఐఏ కానీ, అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ, కాగ్ కానీ, అదేవిధంగా మినిస్ట్రీస్ ఆఫ్ పార్లమెంట్ కానీ, ఇట్లా అన్ని పార్లమెంట్ డిపార్ట్మెంట్స్లో, అన్ని సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఇంక్లూడింగ్ రైల్వేస్తో సహా ఆఫీసర్ హోదా ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇక్కడ ఉంటుంది. మీరు ఆ డిపార్ట్మెంట్స్లో పెద్ద హోదాలో ఉండాలి అన్నప్పుడు వీటికి ప్రిపేర్ అవ్వాలి. వీటిలో ఇన్స్పెక్టర్ పోస్టులు ఉంటాయి, సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉంటాయి, అదేవిధంగా మనకు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు ఉంటాయి, ఆడిట్ ఆఫీసర్ పోస్టులు ఉంటాయి. వీటన్నిటికీ వయో పరిమితి చూసుకుంటే 18 నుంచి దాదాపుగా అన్ని ఉద్యోగాలకు కూడా 30 సంవత్సరాల వరకు ఉంది. 18 నుంచి 30 years. మరి ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు వయో పరిమితి ఎక్స్టెన్షన్ ఉంటుంది, బీసీలకు 3 సంవత్సరాలు ఉంటుంది. ఇది మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్కి 10 సంవత్సరాలు. అదేవిధంగా మనకి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే 3 సంవత్సరాలు వయో పరిమితి సడలింపు అయితే ఉంటుంది.
సో మీకు ఏజ్ తక్కువ ఉన్నట్లయితే, మీకు ఏజ్ అవకాశం ఉన్నట్లయితే కనుక ముందు మీరు ప్రయారిటీ ఇలాంటి ఉద్యోగాలకు ఇవ్వండి. సో మరి ఉద్యోగాలకి అర్హత ఏముంటుంది, అదేవిధంగా ఎట్లా మనం అప్లై చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూద్దామండి. ఇక్కడ చూస్తే ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఇండియన్ సిటిజన్స్ మాత్రం అప్లై చేసుకోవాలి ఇది. అదేవిధంగా ఇక అర్హతలు చూసుకుందాం. అర్హతలు చూసుకుంటే ఇక్కడ ప్రతి ఉద్యోగానికి కూడా డిగ్రీ అర్హత అయితే ఉంటుంది. డిగ్రీ అర్హత, అదేవిధంగా వయోపరిమితి 30 years, అప్రాక్సిమేట్లీ 30 years. కొన్ని ఉద్యోగాలకు 1-2 సంవత్సరాలు, యూనిఫామ్ ఉద్యోగాలకు 2 సంవత్సరాలు తక్కువ అట్లా ఉంటుంది. డిగ్రీ 99% అన్ని ఉద్యోగాలకి డిగ్రీనే ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన పోస్టులు, ఆడిట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పోస్టుల్లో మాత్రం ఎకానమీ అనేటువంటిది మీ డిగ్రీలో ఒక పార్ట్ అయి ఉండాలి. ఎకనామిక్స్ అనేటువంటిది ఒక పార్ట్ అయి ఉండాలి. కొన్ని ఉద్యోగాలకి లా అనేటువంటిది చేసి ఉండాలి. అవి చాలా లిమిటెడ్ ఉద్యోగాలు, 1-2 కేటగిరీస్ ఉన్నాయి. 30 కేటగిరీలో 2-3 కేటగిరీలకు మాత్రమే లా అడుగుతాడు, లేదా ఎకనామిక్స్ అడుగుతాడు. మిగిలినన్నిటికీ కూడా ఆల్మోస్ట్ అందరికీ కూడా డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది. ఓకే, సో మరి వయోపరిమితి చూసుకున్నాం, డిగ్రీ అర్హత అయితే చూసాము. ఇక్కడ కొన్ని ఎగ్జామ్స్కి ఇక్కడ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనేటువంటి ఉద్యోగం మాత్రం మ్యాథమెటిక్స్లో 60% మార్క్స్ రావాలి. అదేవిధంగా కొన్ని ఉద్యోగాలకు మాత్రమే ఇట్లాంటి స్పెషల్ కండిషన్స్ ఉన్నాయండి. మిగిలిన 90% ఉద్యోగాలకు ఎట్లాంటి కండిషన్స్ ఉండవు, డిగ్రీ ఉంటే చాలు. బట్ కొన్ని ఉద్యోగాలకి స్పెషల్ కండిషన్స్ ఉంటాయి. అవి ఏంటి అనేటువంటిది మీకు కావాలి అని అన్నప్పుడు వాటి మీద ఒక ప్రత్యేక వీడియో అయితే చేస్తాం. మీకు కావాలి అనుకుంటే కింద వీడియోలు కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే అది కూడా ఇక్కడ చెప్పుకుంటూ పోతే మనకి ఈ క్లాస్ అనేటువంటి వీడియో అనేటువంటి more than 10 minutes అనేటువంటి వెళ్ళిపోయే ఛాన్స్ ఉందన్నమాట. సో మరి ఎట్లా అప్లై చేయాలి, మీకు ఆల్రెడీ చెప్పాను నేను ప్రతి వీడియోలో. ఎస్ఎస్సి రూల్స్ మార్చింది. ఎస్ఎస్సి జాబ్స్కి మీరు ఎస్ఎస్సి సిజిఎల్ అయినా, ఎంటీఎస్ అయినా, సిహెచ్ఎస్ఎల్ అయినా, జీడీ అయినా ఏది అప్లై చేసుకోవాలన్నా ముందు ఓటీఆర్ చేయించుకోవాలి. నోటిఫికేషన్తో సంబంధం లేదు, ఓటీఆర్ చేయించుకోండి. రీసెంట్గా ఈ కొత్త రూల్ అయితే పెట్టారు. ఓటీఆర్ చేయించుకున్న తర్వాత మనకి ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి ఫీజు మనకి 100 రూపీసే ఉంటుంది. అదే స్టేట్ గవర్నమెంట్స్ అయితే 800-1000 రూపాయలు ఉంటుంది. ఇక్కడ 100 రూపాయలే. ఎస్సీ ఎస్టీలు ఫీజు అసలు కట్టాల్సిన అవసరం కూడా లేదు. మరి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి, మనకి సౌత్లో చూసుకుంటే, ఆంధ్రాలో చూసుకుంటే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, పాండిచ్చేరి ఇవన్నీ కూడా ఉంటాయి. మరి తెలంగాణ చూసుకున్నట్లయితే వరంగల్, హైదరాబాద్, నల్గొండ, ఇక్కడ మనకి తెలంగాణలో ఉంటాయి అనమాట. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకి దగ్గరలోనే ఉంటాయి. మరి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే టైర్ 1, టైర్ 2 అని 2 ఎగ్జామ్స్ ఉంటాయి. టైర్ 1, టైర్ 2. మరి టైర్ 1 ఎగ్జామ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ జనరల్ అవేర్నెస్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేటువంటిది, రీజనింగ్ మీద 25 ప్రశ్నలు ఉంటాయి 50 మార్కులకి, అంటే ప్రశ్నకు 2 మార్కులు. తర్వాత జనరల్ అవేర్నెస్ 25 ప్రశ్నలు 50 మార్కులు. క్యూటీ క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు 50 మార్కులు. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ 25 క్వశ్చన్స్ 50 మార్కులు. మొత్తం 200 మార్కులకి ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. 1 hour 20 minutes ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి ½ మార్క్ ఎగిరిపోతుంది, అంటే నెగిటివ్ మార్క్స్ ఉంటాయి అనమాట. సో ఇది క్వాలిఫై అవ్వాలి ఫస్ట్. టైర్ 1 క్వాలిఫై అయిన తర్వాత మిమ్మల్ని టైర్ 2కి తీస్తారు. టైర్ 2కి తీసుకెళ్ళినప్పుడు మీకు 3 phases ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ 3 అందరికీ ఉంటుందనేది ఉండదు అనమాట. పేపర్ 1, పేపర్ 2 కామన్ అందరికీ కూడా. పేపర్ 1 చూసుకుంటే మనకి మాడ్యూల్ 1లో మ్యాథమెటిక్స్ ఉంటాయి 30 questions, క్వశ్చన్కి 3 మార్కులు ఇక్కడ. అదేవిధంగా రీజనింగ్ 30 questions, క్వశ్చన్కి 3 మార్కులు. అంటే ఇక్కడ 60 questions ఉంటాయి 180 మార్కులకి పేపర్ 1లో మాడ్యూల్ సెక్షన్ 1. పేపర్ 1లో సెక్షన్ 2 చూసుకుంటే ఇంగ్లీష్ 45 questions ఉంటాయి 3 మార్కులు క్వశ్చన్కి వచ్చి. జనరల్ అవేర్నెస్ 25 questions ఉంటాయి 3 మార్కులు, 210 మార్కులకి మొత్తం ఈ పేపర్ అయితే ఉంటుంది. ఇది అందరికీ ఉంటుంది అనమాట కామన్గా. ఇక సెక్షన్ 3 చూసుకుంటే కంప్యూటర్ నాలెడ్జ్ మీద 20 ప్రశ్నలు ఉంటాయి 3 మార్కులు ఈచ్ క్వశ్చన్కి కూడా. ఇది అందరికీ ఉండేదే. ఇక డేటా ఎంట్రీ ఎగ్జామ్ అనమాట. ఇది ఫిజికల్ ఎగ్జామ్ ఉంటుంది, అంటే డేటా ఎంట్రీ టైప్ మీద ఉంటుంది. ఇది కొన్ని ఉద్యోగాలకు మాత్రమే ఉంటుంది అనమాట. ఇక పేపర్ 2 చూస్తే స్టాటిస్టిక్స్. పేపర్ 3 చూసుకుంటే జనరల్ స్టడీస్ అండ్ ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్. ఈ 2 పేపర్స్ ఎవరికి, మేము ఆల్రెడీ చెప్పాం కదా, కొన్ని ఉద్యోగాలు ప్రత్యేకమైన ఉద్యోగాలు ఉన్నాయని వాళ్ళకు ఉంటుంది అనమాట. సో ఈ విధంగా పేపర్ 1, పేపర్ 2, టైర్ 1, టైర్ 2 అనేటువంటిది మీరు కంప్లీట్ చేసుకుంటే మీకు దేశంలోనే అత్యున్నతమైనటువంటి ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవచ్చు, పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇక సిలబస్ అంటారా, సిలబస్ అనేటువంటిది మీరు పదే అడగాల్సిన అవసరం లేదు. జనరల్ అవేర్నెస్ అంటే పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్
రెగ్యులర్ సిలబసే ఉంటుంది. సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్స్ చదివితే మనకి మంచి మార్క్స్ వస్తాయి. ఇక రీజనింగ్, అర్థమెటిక్ రెగ్యులర్ టాపిక్స్. ఇక్కడ ఉన్నటువంటి మరొక అడ్వాంటేజ్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకి అది చిన్న స్థాయి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఉద్యోగం నుంచి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఉద్యోగం వరకు సిలబస్ యాజ్ ఇట్ ఈస్గా 99% సేమే ఉంటుంది. బట్ ఇచ్చేటువంటి క్వశ్చన్స్ యొక్క స్థాయి అనేటువంటిది డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ప్రశ్నపత్ర రేంజ్ డిఫరెన్స్ ఉంటుంది, బట్ సిలబస్ సేమ్ ఉంటుంది. కాబట్టి సిలబస్ గురించి కన్ఫ్యూజన్ అవ్వక్కర్లేకుండా గ్రూప్ 1కి ఒక సిలబస్, గ్రూప్ 2కో సిలబస్, గ్రూప్ 3కో సిలబస్, సచివాలయంకి ఒక సిలబస్, ఇట్లా మనల్ని మెంటల్ ఎక్కించేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఉండదు. కాబట్టి మీకు వయసు ఉంటే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వండి. ఆర్ఆర్బీలో అన్ని ఉద్యోగాలు తెలుగు మీడియంలో కూడా రాసుకునేటువంటి అవకాశం ఇచ్చారు. ఎస్ఎస్సిలో రీసెంట్గా సిహెచ్ఎస్ఎల్ ఇచ్చారు. వీటికి కూడా తెలుగులో రాసుకునేటువంటి అవకాశం అయితే త్వరలో రాబోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ జాబ్స్కి ప్రిపేర్ అవ్వండి. మీ లక్ష్యం గవర్నమెంట్ జాబ్ అయితే మీరు మాతో ట్రావెల్ చేయండి. 2 ఏళ్లలో మిమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీగా మేము మారుస్తాం. ఇంట్రెస్ట్ ఉంటేనే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దయచేసి టైం పాస్ చేసేవాళ్ళు జాయిన్ అవ్వద్దు.